మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి అనుబంధ కులమైన రెల్లి సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక కాకినాడలోని గాంధీ భవన్ లో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర జనరల్ సెక్రటరీ బెజ్జంగి సుధాకర్ మాదిగ అధ్యక్షత వహించగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుంగా సంజయ్ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలని డిమాండ్ చేస్తూ మాదిగ ఉపకులాల వారు గడిచిన 3 దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న పాలించే పరిపాలకులు వివిధ పార్టీల వారు మాయమాటలు చెప్పి కేవలం మాదిగ ఉపకులాల వారిని ఓట్ బ్యాంక్ గా వాడుకుంటున్నారే తప్ప మాదిగల న్యాయమైన డిమాండ్ అయిన ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టి ప్రతిసారి మాదిగ ఉపకులాల వారిని మోసం చేస్తున్నారన్నారు. అనంతరం నూతన కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. ఎంఆర్పీఎస్ రెల్లి సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులుగా దళాయి శ్రీకాంత్, ఉపాధ్యక్షుడిగా బండి యాదగిరి, కాకినాడ టౌన్ అధ్యక్షుడిగా అల్లం శశిబాబు, సిటీ ఉపాధ్యక్షులుగా పోలిశెట్టి సతీష్, సిటీ జనరల్ సెక్రటరీగా బండి జగన్మోహన్ రాజు, సిటీ జాయింట్ సెక్రటరీగా బండి వరుణ్, కార్యవర్గ సభ్యులుగా బి ప్రశాంత్, జి వినీత్ కుమార్, బి ప్రశాంత్, బి లక్ష్మణ్, ఎన్ హస్వంత్లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ తాతపూడి మూర్తి, ఏపీ మాదిగ రెల్లి జేఏసీ ఫౌండర్ ముప్పిడి దైవవరప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాండ్రకోట సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ఆర్థికంగా వెనకబడిన ఇదే ఎస్సీ కేటగిరీలోకి చేర్చబడిన రెల్లి సోదరులకు ఇవ్వమని 97లోనే ఆయన ఒక సిఫార్సు చేశాడు. అదే రెల్లి సమాజాన్ని ఇంతవరకు కూడా ఆ ఎస్సీ వర్గీకరణ కోసం ఏ ఒక్క నాయకులు కృషి చేసినట్టు మనకు ఎక్కడ కనపడలేదు. కానీ వయసులో అనుభవంలోనూ చిన్నోళ్ళైనా ఎంతో దూరపు ఆలోచన చేసి ఎస్సీ వర్గీకరణలో మొదటి ప్రాధాన్యత మనకి దక్కుతుంది కాబట్టి నిజాయితీగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న బొంగ సంజయ్ గారి ఆధ్వర్యంలో కలిసి పనిచేయడానికి ఈరోజు ఇంతమంది మహిళలతో సైతం తరలి రావడం నిజంగా అభినందనీయం. త్వరలోనే ఇప్పుడు మేము 2 చేతులు అయ్యాం. ఎంఆర్పిఎస్ఎస్ ఇప్పుడు 2 చేతులతో పోరాడుతుంది. మాదిగలు రెల్లి ఇద్దరూ కలిస్తే ఇక వర్గీకరణ అడ్డుకోవడం అనేది అంత చిన్న వ్యవహారం కాదు. బలపడుతున్నాం, ఇంకా బలంగా ముందుకెళ్తాం, సాధించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం. సమాజంలో కుల వివక్షత అంతకన్నా దారుణంగా ఉంది కాబట్టి దీని మీద కూడా మేము పోరాటం చేయవలసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రైవేటు రంగాల్లో కూడా మా పిల్లలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ల మీద కూడా మేము రాబోయే రోజుల్లో ఉద్యమం చేపట్టబోతున్నాం. ఇప్పుడు దాదాపుగా అన్ని రంగాలను కూడా గవర్నమెంట్ సెక్టర్లు అన్నింటినీ కూడా ప్రైవేటు రంగాలు చేసి మా పిల్లల భవిష్యత్తును అణిచివేస్తూ ఉన్నారు. ఈ ప్రైవేటు రంగాల్లో కూడా ఎస్సీ వర్గీకరణతో పాటు ప్రైవేటు రంగాల్లో కూడా రిజర్వేషన్లు కావాలని చెప్పేసి రాబోయే రోజుల్లో గట్టి ఉద్యమాన్ని చేపట్టబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎవరైతే ఇక్కడ మన శ్రీకాంత్ కానీ ఇంకా ఇక్కడ నుంచి జాయిన్ అయినటువంటి మన రెల్లి సంఘ యాదగిరి కానీ వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు కోసం మన జరపబోయే ఉద్యమాల్లో మీ వంతు కూడా కృషి ఉండాలని, మనం ఏ విషయానికైనా సరే వెనకడుగు వేయకుండా సాధించుకునే ఎస్సీ వర్గీకరణ సాధించుకునే క్రమంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సరే మీరు మాతో పాటు ప్రయాణం చేసి ఎస్సీ వర్గీకరణ సాధించుకునే క్రమంలో మీరు మాతో పాటు కలిసి ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ఎంఆర్పిఎస్ అని ఉద్యమం అన్నయ్య గారు నడిపిస్తున్నారు. అన్నయ్య ద్వారా మేమందరూ కూడా ఇదవుతున్నాం. అయితే మేము ఇక్కడ ఈ ఎంఆర్పిఎస్ అని నడవడానికి మేము దేనికి ముఖ్యంగా ఇది అయ్యామంటే అన్నయ్య గారి బాట మాకు నచ్చి మేమందరం కూడాను వెనకాల వెళ్ళి అన్నయ్య గారితో పాటు ఉద్యమం చేద్దామని చెప్పి మా ఐక్యతతో కుర్రోళ్ళందరం కూడాను అన్నయ్య కోసం మా ఉపకులాల ఎస్సీ, మాల, మాదిగ, రెల్లి ఈ కులస్తులన్నీ కూడాను కలిసి వర్గీకరణతో పనిచేద్దామని చెప్పి అన్నయ్య గారితో కూడి ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముఖ్య ఉద్దేశం అన్నాలతో అంటే ఇంత సీనియర్ కార్యకర్తలతో మమ్మల్ని చేర్చుకొని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా పెద్ద విషయం. చాలా సంవత్సరాలుగా మా కింద కులాలని ఇంకా అణిచివేస్తూ మాకు ఎటువంటి రాయితీలు తెప్పించకుండా ఉన్నటువంటి కులాల్లో ఉంటున్నాం మేము. సో ఈ ప్రకారంగా వారి ఉద్దేశాల ప్రకారం వాళ్ళ ఆచరణ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతూ మా వంతు కృషి మా యువత తరపున మేము చేస్తామని అన్న వాళ్ళకి మాదిగలు రెల్లులు కలిపి ఇక్కడ నుంచి పోరాటాన్ని చాలా బలోపేతం చేసి ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడతామని, మొన్నటి వరకు పార్లమెంట్లో ఉండే ఈ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల ఇంకా ముందుకు వెళ్ళేటట్లు ఉంది. ఇంకా ఆ వర్గీకరణ ఇంకా బలోపేతం చేయడానికి సీనియర్ నాయకులైనటువంటి అన్యాయాల ప్రకారం మా యువత ఎప్పుడూ వాళ్ళకి తోడుగా ఉంటుందని